మిథున రాశి వాళ్ళకు మిథున రాశి నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా సర్వసాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది మీకు ఈ వారమంతా కూడా. మరియు అంత లాభం కానీ అంత నష్టం కానీ ఉండదు, కానీ సామాన్యంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా. చంద్రబలం చాలా అధికంగా ఉంది ఈ వారంలో మిథున రాశి వాళ్లకు. గత వారం కంటే కొంత మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది మీకు కనిపిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఉంటుంది ఈ వారమంతా కూడా. మరియు ఏ పనైనా సరే సులభంగా పూర్తి చేస్తారు. మరియు ఆరోగ్య విషయం కూడా చాలా అనుకూలంగానే ఉంది ఈ వారంలో. మరియు మీరు మనసు పెట్టి ఏదైనా పని సంకల్పించుకుంటే అది ఎంత తొందరలోనైనా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మాట పట్టింపులు అనేవి కూడా మీకు శత్రువులు అనేవాళ్ళు కొంత తగ్గే అవకాశం ఉంది ఈ వారంలో మిథున రాశి వాళ్లకు. మరియు అంత మంచితనంతో మాత్రం మీరు ఉండకండి. ఎవరితో ఎలా ఉండాలనేది ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే చాలా ఉత్తమంగా ఉంటుంది మీకు ఈ వారంలో. మరియు కుటుంబ సభ్యులతో కానీ పిల్లలతో కానీ సంతోషంగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు. బంధుమిత్రుల సావాసం ఉంటుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మంచి వాతావరణం అనేది ఉంటుంది ఈ వారమంతా కూడా. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి కూడా కొంచెం తగ్గే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మరియు తీర్థయాత్రలు కూడా చేస్తారు. మరియు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీకు ఏదైనా స్త్రీల వల్ల ధనం వ్యయం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు అనారోగ్య సమస్యలు మాత్రం అంతా గోచరించడం లేదు. ఈ వారమంతా కూడా సంతోషంగా ఉల్లాసంగానే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఇంకేమైనా ఇబ్బందులు కలిగినటువంటి సూర్య ఆరాధన చేయండి. దానివల్ల ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్లకు. మీ అదృష్ట సంఖ్య 4.